నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నేను అనుష. పులివెందుల వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ టీడీపీలపైన తన ఇద్దరు చెల్లెమ్మలపైన నిప్పులు చెరిగారు. దివంగత వైఎస్ఆర్ రాజకీయ వారసులమని చెప్పుకుంటూ వస్తోన్న కొందరు వైఎస్ఆర్పై కుట్రలు కుతంత్రాలు చేసి అవమానించిన శత్రువులతో చేతులు కలిపారని దుయ్యబట్టారు. వైఎస్ వివేక హత్య ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో తన చెల్లెళ్లు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కడప లోక్సభ అభ్యర్థిగా తాను టికెట్ ఇచ్చిన అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి దిగజారుడు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి వారికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు జగన్మోహన్ రెడ్డి. 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి యాత్ర ముగించిన తర్వాత సొంత నియోజకవర్గం పులివెందుల వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. దానికి ముందు సిఎస్ఐ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ టీడీపీల కుట్ర రాజకీయాలను ఎండగట్టారు. వారి ట్రాప్లో పడి తన చెల్లెళ్లు కూడా క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి జీవించి ఉన్నంత కాలం ఆయనపై కుట్రలు చేసిన శత్రువులతో ఎలా చేతులు కలుపుతారంటూ మండిపడ్డారు. తన సోదరి షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి తనయ సునీతల పేర్లు ఎక్కడా ప్రస్తావించకుండా కాంగ్రెస్ టీడీపీల కుట్ర రాజకీయాల్లో చెల్లమ్మలు కూడా భాగస్వాములు కావడం దారుణం కదా అని ప్రశ్నించారు. కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సోదరి షర్మిల, ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్న సునీత ఇద్దరూ కూడా తాము వైఎస్ఆర్ వారసులమని ప్రచారంలో చెప్పుకోవడాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. నా తండ్రిపై కుట్రలు చేసి ఆయన పేరును ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ జీవితాంతం తన తండ్రిపై కుట్రలు కుతంత్రాలు పన్నుతూ వచ్చిన చంద్రబాబు నాయుళ్లతో చేతులు కలిపిన వారు వైఎస్ఆర్ వారసులా అని నిలదీశారు. వైఎస్ఆర్ను జీవితాంతం దెబ్బతీయాలని చూసిన టీడీపీ వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు ఇంటికి పసుపు చీర కట్టుకుని వెళ్లి ఆయన దగ్గర మోకరిల్లిన వారు వైఎస్ఆర్కు వారసులు అవుతారా అని నిలదీశారు. వైఎస్ఆర్కు వారసులు ఎవరో తేల్చాల్సింది ఎవరు, ప్రజలు కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో తాను రాజకీయాలనన్నారు. దేవుడు నన్ను ముఖ్యమంత్రిని చేసింది కోట్లు సంపాదించడానికి కాదు, నా బంధుమిత్రులను కోటీశ్వరులను చేయడానికి కాదు, ప్రజలకు మంచి చేయమని నన్ను సీఎంని చేశాడు అని సెటైర్ వేశారు. సీఎం అయ్యాక తమని పక్కన పెట్టేశారంటూ కొందరు బంధువులు చేస్తున్న వాదనలకు ఇదే నా సమాధానం అన్నారు. తన చిన్నన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపైన మాట్లాడారు. వివేక హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి అని వివేక తనయ సునీతతో పాటు షర్మిల కూడా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా కోర్టు వివేక హత్య కేసుపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించే వరకు ఆ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలు చేశారు. వాటికి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వివేకాను ఎవరు చంపారు, వారి వెనుక ఉన్నది ఎవరు, వారి లక్ష్యమేంటి అన్నవి ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. వివేకాకు రెండో పెళ్లి జరిగిన సంగతి, రెండో భార్యకు పిల్లలు ఉన్న సంగతి కూడా తెలుసునన్నారు. వివేకాను నేనే హత్య చేశానని చెప్పిన వ్యక్తికి సహకరిస్తూ టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారంటూ సునీత, షర్మిలపై నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి. నేను చేసే మంచిని వారు చేయలేరు, సంక్షేమంలో వారు నన్ను కొట్టలేరు, పరిపాలనలోనూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలోనూ నన్ను కొట్టలేరు, పేదల తలరాతను మార్చడంలో నా విధానాలను వారు కొట్టలేరు, రాజకీయంగా నన్ను కొట్టలేరు, అందుకే రకరకాల కుట్రలతో ముందుకు వస్తున్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ప్రత్యక్షంగా బీజేపీతో, పరోక్షంగా కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నా లాభం లేకపోవడంతో తన చెల్లెళ్లను కూడా వారి కుట్రల్లో భాగస్వాములను చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇలా కుట్రలతో నన్ను, నా పేదల సంక్షేమాన్ని కొల్లగొట్టాలనుకుంటున్న వారికి మే 13న ఓటుతోనే గుణపాఠం చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. Please subscribe .news.